హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందనవనం. మనము జెడ్బిఎన్ఎఫ్ టీం వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారని చెప్పాం కదా. ఆ రిక్వెస్ట్లో ఏంటంటే ఒక 40 సెంట్స్లో వాళ్ళు కొన్ని వెజిటబుల్స్ ఏటీఎం మోడల్ పెడతామన్నారు. ఆ ఏటీఎం ఏంటో అప్పటి వరకు నాకు తెలీదు. వాళ్ళు ప్రపోజల్ పెట్టిన ఆ డిజైన్ చూపించిన తర్వాత యాక్చువల్లీ అది నాకైతే నచ్చలేదు. కానీ వాళ్ళకి మాట ఇచ్చాం కదా ఇద్దామని. ఏటీఎం అంటే ఏంటి అంటే మనకి నిత్యావసరం, మనకి రెగ్యులర్గా మార్కెట్లో దొరికే ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, కూరగాయలు ఏవైతే ఉంటాయో ఆ కూరగాయలు అన్నీ ఒకే చోట దొరకాలి. అంటే మిక్స్డ్ క్రాప్ అనమాట. మనం రెగ్యులర్గా చేసేది కూడా అదే కదా, మిక్స్డ్ క్రాప్. అన్ని రకాల వెజిటబుల్స్ అయితే మన మార్కెట్లో సేల్ చేసుకునే దీన్ని బట్టి బ్యాలెన్స్ వస్తుంది. మనము ఒక వెజిటబుల్, ఇప్పుడు టొమాటో ప్రైస్ తగ్గింది, క్యాలీఫ్లవర్ ప్రైస్ ఎక్కువ ఉంది, బీరకాయలు ఇంకా ఎక్కువ ఉంది, అట్లా మనకి అది బ్యాలెన్స్ అవుతుంది. మన మార్కెట్లో లాస్ అవుతాము అనే ఇది లేకుండా తక్కువ ఉన్న వెజిటబుల్స్ తక్కువలో మనకి ఈవెన్గా వస్తాయి, అన్నీ తక్కువలోనే వస్తాయి. సో మనం సేల్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక వంకాయ ముక్క, తర్వాత ఒక టమాటో ముక్క, తర్వాత ఇంకొక మిర్చి సంథింగ్ అలాగా ఒకదాని తర్వాత ఒక బెండ విత్తనం అట్లా పెట్టమన్నారు. అది మనకి చాలా రిస్క్ అవుతుంది. అది హోమ్ గార్డెన్కి అయితే అవ్వచ్చేమో, కానీ మనం హార్వెస్ట్ చేసుకోవాలి అంటే మన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అది చేయడం చాలా కష్టం. సో మనం మొహమాటానికి పోయి ఇది చేయడానికి లేదు. యాక్చువల్లీ నేనైతే అది రిజెక్ట్ చేశాను వాళ్ళ ప్లాన్ని. సో వాళ్ళు చెప్పినట్టు ఏటీఎంలో నేను వేస్తాను, కానీ మా స్టాఫ్ ఉంటారు కదా, వీళ్ళు హార్వెస్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. బెండకాయలు తీయాలి, హార్వెస్ట్ చేయాలి అంటే బెండ చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కొని చేయాలి. సో నేను లైన్ ఒక వెజిటబుల్ అట్లా వేసుకుంటాను, మీరు చెప్పినట్టు నేను చేయలేను అని చెప్పాను. వాళ్ళు అగ్రీ అయ్యారు. సో మనము ఇప్పుడు కొన్ని నార్మొక్కలు వేసుకుంటున్నాము. బ్రింజాల్ ఒక 2 వెరైటీసు, మిర్చి 2 వెరైటీసు, టొమాటో, కాలీఫ్లవర్ ఈరోజు ఇవి పెడుతున్నాము. అండ్ యాజ్ ఇట్ ఈజ్ మనం బంతి పెట్టుకుంటాం కదా రెగ్యులర్గా, ప్రొటెక్టివ్ క్రాప్. సో బంతి మొక్కలు కూడా ఈ ఒక్కొక్క లైన్కి ఒక 15 వస్తాయి అనుకుంటా. 15 క్రాప్, సెక్యూర్ క్రాప్ మనం వేసుకుంటున్నాము. సో రిమైనింగ్ బెండ, గోరుచిక్కుడు, ముల్లంగి, ఇంకా కాలీఫ్లవర్ వచ్చింది. క్యాబేజీ విత్తనాలు వేసుకోవాలి, లేదా హైదరాబాద్ నుంచి మనం నర్సరీలోంచి, సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచో తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. ఇవి కాకుండా వీటిలోనే వీళ్ళు తీగ జాతి వేసుకోమన్నారు. బేసిక్ మనం ఫార్మర్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, అండ్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇట్లా కింద వేయం, మనము స్టేకింగ్ చేస్తాం. సో టొమాటో ఒక్కొక్క మొక్క పెట్టడం వల్ల మనకి స్టేకింగ్ అనేది కుదరదు. సో మనము నేర్చుకునే ఫార్మర్స్ కాదు కదా, ఎంతో కొంత నేర్చుకున్నాం కాబట్టి టొమాటోకి కంపల్సరీ మనం స్టేకింగ్ చేస్తాము. బీర, కాకర లాంటివి కూడా కింద వదిలేయము. అక్కడొకటి పెడితే నాకు కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పి తీగజాతి అంతా రెగ్యులర్గా మనం అటు సైడ్ ఫామ్లో వేస్తాం కదా, తీగజాతి అక్కడ వేస్తా. మీకు ఏం కావాలి, ఒక 40 వెరైటీస్ వెజిటబుల్స్ని నా ఫామ్లో చూపించాలి. సో నేను మీకు అలా చూపిస్తాను, కానీ నాకు వీలైనట్టు, నా రెగ్యులర్ ఎంప్లాయీస్కి హార్వెస్టింగ్కి వీలైనట్టు, నాకు మొక్క మిస్ అవ్వకుండా, వెజిటబుల్ మిస్ అవ్వకుండా హార్వెస్ట్ చేసుకునేడానికి నా ప్లాన్ ప్రకారంగా వేసుకుందామని చెప్పి మన రెగ్యులర్ ప్లాన్ అనమాట. సో ఇందులో టొమాటో వేసాము, సేమ్ 2 feet డిస్టెన్స్ తీసుకున్నాము, జిగ్జాగ్గా వేస్తున్నాము. వాళ్ళు చెప్పింది మనం అగ్రి అయింది ఏంటంటే 4 feet విడ్త్ బెర్త్. మనం మామూలుగా అయితే 2 lines వేస్తాం కదా, వాళ్ళు అలా చెప్పారు కాబట్టి ఒకటన్నా అగ్రి అవ్వాలి కదా అని. సో ఇప్పుడు జిగ్జాగ్ డైమండ్ షేప్లో 3 plants వస్తున్నాయి, 3 lines వస్తున్నాయి మనకి. 4 feet విడత ఎక్కువ అయిపోయింది కాబట్టి. సో వీళ్ళు డ్రిప్ ఇరిగేషన్ లేదు ఇందులో, మనం బట్టలు కాలువ తవ్వుకుని కాలువలోంచి పెడుతున్నాం. సరేలే, మనం మామూలుగా అయితే డ్రిప్ వేసుకుందాము, మనకు లైన్స్ ఉన్నాయి కాబట్టి డ్రిప్ కూడా వేసుకుందాము. అండ్ కాలువలు కూడా వాళ్ళ మోడల్ మిస్ అవ్వకుండా కాలువలు కూడా పెట్టుకుందామని. ఆ కాలువలో బేసిక్గా అయితే నీళ్ళు పెట్టి వేసుకోవాలి, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాం ఈ ఒక్కసారికి. సో రెడీ అవుతుంది. ఈ ఫైనల్ అయిన తర్వాత అసలు వెజిటబుల్స్ వచ్చాక కూడా మనం మళ్ళీ వీడియో చేసుకుందాం. థ్యాంక్ యూ.